వీళ్ళు వచ్చినాక వీడియో వస్తాడుగా ఇప్పుడు ఫోటో సైడ్ నా ఫోన్ తీసాడా కొంచెం జరగాలి ఫోటోగ్రాఫర్ అలా let's start. Sound పెట్టండి. నవీన్ పెంచండి కొంచెం. వచ్చిందా? సరిపోయిందా? మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేసు మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుందని. సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ వితౌట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోర్స్లెస్, డజంట్ హావ్ ఎనీ గిల్ట్ ఫర్ డూయింగ్ దిస్ అఫెన్స్. అండ్ దిస్ రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్ ఎ పర్సన్ బిహేవ్స్ దిస్ వే and kills his own wife who has walked with him from a home feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు we were thinking like beach comber, like you move around the beach kada, and మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్ లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది we were really lot of things in our mind. బట్ ప్రొఫెషనల్ గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం.
అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము వీ హ్యావ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతను మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ పేర్లు మీకే తెలుసు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ విల్ టెల్ ద నేమ్స్. పుట్ట వెంకట మాధవి, ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చి జిల్లెలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ. ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు, ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా. ఈ క్రమంలో వీళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతని ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవోకేషన్ అని కూడా అనలేము, దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకుని అతని వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్ని కూడా, ట్యాంక్ లో ఎలా వేశాడు అనే అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతని ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీసుని పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly, it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని బీడ్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత.
సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి, పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను యాషెస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the cruel way they are behaving. సో అలా చేసిన తర్వాత దెన్ we came back home. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి